టు టాలీవుడ్ టాసర్స్. మేము మీకు చెప్పినట్లు ప్రతిరోజు రివ్యూ వీడియో చేస్తాం అనుకున్నాం. కానీ నిన్నంత పెద్ద మ్యాచెస్ ఏం జరగలేదు. ఇంట్రెస్టింగ్ మ్యాచెస్. చేయలేకపోయాం. కానీ ఈరోజు నిన్నటి ఎంటర్‌టైన్‌మెంట్ మొత్తం ఈరోజు ఎంటర్‌టైన్‌మెంట్ కలిపి ఈరోజే వచ్చింది. ఈరోజు మెయిన్ ఆఫ్ఘనిస్తాన్, సౌత్ ఆఫ్రికా మ్యాచ్ మంచి రసవత్తరంగా జరిగింది. అండ్ ఇది వెస్ట్ ఇండీస్, ఇంగ్లాండ్ మ్యాచ్ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ గానే జరిగింది. మరి అంత ఇంట్రెస్టింగ్ గా జరగకున్నా. ఇంకొక మ్యాచ్ ఆస్ట్రేలియా, ఐర్లాండ్ జస్ట్ యాజ్ ఎక్స్పెక్టెడ్ గానే జరిగింది. సో ఈ మూడింటి గురించి మాట్లాడదాం. అండ్ మెయిన్ మన సౌత్ ఆఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్. దీని గురించి కొంచెం ఎలాబరేట్ గా ఎక్కువ మాట్లాడుకుందాం ఏం జరిగింది ఏమని. సో యాహ్! లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఓకే. వీడియోకెళ్ళే ముందు మీరు గాని వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి ప్లీజ్. సో యాక్చువల్‌గా ముందు అసలు ఈ వండర్‌ఫుల్ అని కూడా కాదు. హైలైట్ మ్యాచ్ రీసెంట్ టైమ్స్ లో వరల్డ్ కప్స్ లో గానీ, టీ20s లో గానీ వన్ ఆఫ్ ద బెస్ట్ థ్రిల్లర్ అన్నమాట. ఈ మ్యాచ్ ని ఎంతమంది లైవ్ లో చూసారో కామెంట్ చేయండి. చాలా మంది మిస్ అయి ఉంటారు. తర్వాత హైలైట్స్ లేకపోతే స్కోర్ కార్డ్ చూసుకొని అర్రే ఈ మ్యాచ్ ఎలా మిస్ అయ్యారు అనుకుంటారు. అది జరగడం కూడా ఆఫ్టర్నూన్ జరిగింది. కరెక్ట్ అందరికి ఆఫీస్ అవర్స్ ఈ టైంలో జరిగింది. అవునవును. అప్పుడు యాక్చువల్లీ ఎవరు చూసి ఉండరు. నేను యాక్చువల్‌గా స్కోర్ కార్డ్ నేను యాక్చువల్‌గా వాళ్ళు 5 అవర్స్ లో సమ్ అరౌండ్ 50 60 కొట్టాలి ఆఫ్ఘనిస్తాన్. నేను ఆ టైంలో ఒకసారి ఓపెన్ చేసి నేను లైట్ తీసుకున్నా. చూస్తే సూపర్ ఓవర్. ఓరి ఇక్కడికి ఎలా వచ్చిందా అని అక్కడి నుంచి ఫాలో అయ్యా నేను. నేను అసలు మ్యాచ్ ఉందని మర్చిపోయిన వీళ్ళది నైట్ మ్యాచ్ ఏమో అని అనుకున్నాను. మార్నింగ్ బెటర్. అంత పెద్ద మ్యాచ్ మార్నింగ్ పెట్టిండ్రు, అసలు నైట్ పెట్టదుండే. యాహ్! యాక్చువల్‌గా మనం మ్యాచ్ సౌత్ ఆఫ్రికా యాక్చువల్‌గా బాగానే స్టార్ట్ చేస్తారు. కాకపోతే ఇనిషియల్ మిడిల్ ఓవర్స్ లో ఆఫ్ఘనిస్తాన్ మంచి కంబ్యాక్. అరౌండ్ 170, 180 అయితది అనుకున్న స్కోర్ ని వాళ్ళు కొంచెం ఎక్స్టెండ్ చేస్తారు మంచి ఫినిష్ తోటి. ఆఫ్ఘనిస్తాన్ గానీ గుర్బాజ్ గురించి చెప్పుకోవాలి. గుర్బాజ్ స్టార్టింగ్ నుంచి అసలు మంచి అగ్రెసివ్ ఇంటెంట్ తో ఆడాడు. మిగతా బ్యాట్స్మెన్ అంత సపోర్ట్ చేయలేదు కానీ గుర్బాజ్ ఒక ఎండ్ నుంచి కొడుతూనే ఉన్నాడు. సో దాని వల్ల వాళ్ళకి మొమెంటమ్, రన్ రేట్ క్యారీ అయింది. చివరి వరకు ఆ మొమెంటం తోటే ఆడారు. లాస్ట్ 5 అవర్స్ అరౌండ్ 50 కావాలి. బ్యాట్స్మెన్ లేరు. రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ వీళ్ళే ఉన్నారు. రషీద్ ఖాన్ ఏదో మ్యాజిక్ చేశాడు. లాస్ట్ ఓవర్ వరకు పట్టుకొచ్చాడు. కానీ అప్పటికి రషీద్ అవుట్ అయిపోయాడు. నూర్ ఒక్కడే ఉన్నాడు. లాస్ట్ ఓవర్ లో అరౌండ్ 10 11 కొట్టాలి. చెప్పాలంటే ఒక్క వికెట్ ఉంది. సౌత్ ఆఫ్రికా ప్రీమియం బౌలర్ రబాడా వేస్తున్నాడు. సౌత్ ఆఫ్రికా చేతిలో ఉంది మ్యాచ్. కానీ రబాడా అన్ఎక్స్పెక్టెడ్ అన్నమాట. ఒక టాప్ బౌలర్ కదా, వన్ ఆఫ్ ద టాప్ బౌలర్ నుంచి అస్సలు ఎక్స్పెక్ట్ చేయింది 2 నో బాల్స్ వేస్తాడు ఆ ఓవర్ లో. నూర్ అహ్మద్ ఒక 6 కొడతాడు. సో ఆఫ్ఘనిస్తాన్ కి ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ అనుకుని ఉంటారు అందరూ. 3 balls లో 2 runs కొట్టాలి. అలాంటి టైంలో మన వాళ్ళు రన్అట్ అవుతారు వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్. సూపర్ ఓవర్. జస్ట్ 1 millimeter to 2 millimeters డిఫరెన్స్ ఉంటుంది అన్న. చాలా వెరీ క్లోజ్ కాల్ అది. కొంచెం రబాడాకి ఇవాళ ఏమన్నా మంచి జరిగిందంటే ఆ రన్అట్ కాదు. అంత 2 నో బాల్ వేసినాక కూడా, అంత అయినాక కూడా లాస్ట్ లో మరి రబాడా కూడా డైవ్ చేసి మరి బాల్ పట్టుకొని వికెట్స్ రన్అట్ చేస్తారు చూడు. క్రేజీ అసలు. ఎస్ అండ్ దట్ ఫాలోడ్ బై సూపర్ ఓవర్. ఫాలోడ్ బై అనదర్ సూపర్ ఓవర్. ఫస్ట్ సూపర్ ఓవర్ లో కూడా సరే ఆఫ్ఘనిస్తాన్ కి అక్కడ ఛాన్స్ పోయింది. ఆపర్చునిటీ మిస్ చేసుకున్నారు. సూపర్ ఓవర్ లో కూడా మంచి స్టార్ట్. అస్మతుల్లా ఉమర్జా బాగానే బ్యాటింగ్ 17 కొడతారు. సూపర్ ఓవర్ లో 17 ఇస్ విన్నింగ్ స్కోర్ అనుకుంటే అప్పటిదాకా సూపర్ ఓవర్ లో మంచి బౌలింగ్ చేసిన మన ఫరూకి లాస్ట్ బాల్ ఫుల్ టాస్ వేస్తాడు. అది కూడా లైక్ వికెట్ లైన్ వేస్తాడు. ఆఫ్ స్టంప్ అటు ఇటు వేసుకుంటే అయిపోయేది 6. మళ్ళా టైం. ఒరిజినల్ గా ట్రిస్టన్ స్టబ్స్ అసలు సౌత్ ఆఫ్రికా స్క్వాడ్ లోనే లేడు వరల్డ్ కప్ కి. రిప్లేస్మెంట్ గా వచ్చి లాస్ట్ బాల్ 6 కొట్టి మళ్ళా సూపర్ ఓవర్ టై చేసి మళ్ళీ నెక్స్ట్ సూపర్ ఓవర్ లో ఫస్ట్ బాల్ 6 కొడతాడు. అవునవును. క్రేజీ లాస్ట్ మ్యాచ్ లో కూడా మంచి ఫినిష్ ఇస్తాడు. ఫస్ట్ చూసుకుంటే మోస్ట్లీ మ్యాచ్ ఫస్ట్ అంతా మ్యాచ్ ఐ మీన్ ఫస్ట్ సూపర్ ఓవర్ ముందు మ్యాచ్ ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఉంది. సూపర్ ఓవర్ 1 లోను ఆఫ్ఘనిస్తాన్ చేతిలో ఉంది. కానీ సూపర్ ఓవర్ 2 సౌత్ ఆఫ్రికా చేతిలోకి వెళ్ళిపోయింది బాబు. ఫస్ట్ అక్కడ కూడా ఫస్ట్ సూపర్ ఓవర్ లో లాస్ట్ బాల్ 7 runs కావాలన్నప్పుడు ఫజల్ ఫరూకి మంచిగా వైడ్ యార్కర్ వేసి 4 పైన ఏం కాకపోయేది. వైడ్ యార్కర్ వేస్తే అయిపోయేది. మంచిగా బ్యాట్ కింద లో ఫుల్ టాస్ వేసిండు. అది వెరీ కష్టం అన్న 6 కొట్టడానికి. కానీ బాగా కొట్టాడు. కానీ అదే బాల్ వేయడం ఏదో కొంచెం వైడ్ యార్కర్ వేసుంటే
అట్లీస్ట్ 4 పోయినా వీళ్ళు మ్యాచ్ గెలిచేవారు. ఏమో వాళ్ళకి రాష్ట్రం సెకండ్ లేదు పాపం. సూపర్ ఓవర్ కూడా హ్మ్. సెకండ్ సూపర్ ఓవర్ లో కూడా బౌలింగ్ యాక్చువల్ గా అంత డెప్త్ బౌలింగ్ ఎక్స్పీరియన్స్ లేని ఉమర్ జాయ్కి ఇస్తారు. రషీద్ ఖాన్ వేసిన బాగుండి అనిపించింది ఆ టైంలో నాకు. ఉమర్ వీళ్ళు జాయ్ ఏమో అన్ని అంటే కంట్రోల్ లేదు ఆ టైంలో కొద్దిగా మేబీ ప్రెషర్ వల్ల షార్ట్ పిచ్ బాల్స్ మరి ఫుల్ టాస్ లో వేసాడు. డేవిడ్ మిల్లర్ వదులుతాడా అది కూడా అహ్మదాబాద్ లో. హ్మ్. ఈ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఫస్ట్ సెకండ్ సూపర్ ఓవర్‌ల రషీద్ ఖాన్ ఇయ్యకుండా అజ్మతుల్లాకి ఇస్తారు. అది ఫస్ట్ బ్లండర్. ఆ, మళ్ళా బ్యాటింగ్ వచ్చినప్పుడు గుర్బాజ్‌ని పంపించకుండా నబీని పంపిస్తారు. అదే నబీ కదా. ఫస్ట్ బాల్ డాట్ ఏసాడు. సెకండ్ బాల్ ఔట్ అయిపోతాడు. అసలు ఏం ర ర గుర్బాజ్ ఫస్ట్ సూపర్ వచ్చినప్పుడు బ్యాటింగ్ ఆడతాడు. కానీ బ్యాటింగ్ చేయకుండా ఇన్నింగ్స్‌లో ఫస్ట్ గుర్బాజే కొట్టింది మెయిన్‌గా. అవును. అట్లాంటి గుర్బాజ్ వదిలిపెట్టి నబీని పంపిస్తారు ఏందో కొత్తగా. అదే అదే 2 బ్లండర్స్ నువ్వు అన్నట్టు. ఫస్ట్ సూపర్ ఓవర్ లో పోయిందనుకుంటే ఉమర్ జాయ్కి ఇవ్వడం, మళ్ళా నవీన్ పంపించడం. నా తర్వాత వచ్చిన గుర్బాజ్ 4 బాల్స్ లో 4 సిక్స్ అంటే 3 సిక్సెస్ కొడతాడు. హ్మ్. హ్మ్. అది కూడా 4 పోయేది. కొద్దిగా వార్నర్ అటు ఇటు వెళ్ళుంటే మళ్ళా సూపర్ ఓవర్ అయ్యేది. నిన్న నిన్న సెకండ్‌ది లాస్ట్ బాల్ కూడా ఆల్‌మోస్ట్ 4 పోయిందనుకున్నా. గ్యాప్‌లో పోయిందనుకున్నా పాయింట్‌కి, గల్లీకి. అదే కానీ కరెక్ట్ మన చేతిలోకి పోతది. ఇంకా సో కానీ హ్మ్. పాపం హార్డ్ లక్ ఆఫ్ఘనిస్తాన్ ఎప్పుడు ఈసారి కూడా మంచి టఫ్ గ్రూప్‌లో పడింది. టీ20 వరల్డ్ కప్‌లో. న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా సేమ్ టఫ్ గ్రూప్‌లో పడింది. నాకు తెలిసి వాళ్ళు ఈసారి క్వాలిఫై అవ్వడం కష్టమే. కష్టమే. ఈ మ్యాచ్ మాత్రం పాపం చాలా ట్రై చేశారు కానీ సౌత్ ఆఫ్రికాకి పర్లేదులే, కొద్దిగా కష్టమైనా కానీ ఈజీగా గెలిచిపోతాం అనుకుంటారు కానీ చుక్కలు హ్మ్. చూపెట్టారు. సౌత్ ఆఫ్రికా గెలవడానికి చాలా కష్టపడ్డారు పాపం. స్పిన్నర్ ఇచ్చినప్పుడు కొంచెం డౌట్ ఉండే. ఎవరికి? మహారాజ్‌కి సూపర్ ఓవర్‌లో సరే 24 కొట్టాలనుకున్న స్పిన్నర్ ఇచ్చినప్పుడే కొంచెం తేడా కొట్టింది. మరి స్పిన్నర్ ఎందుకంటే స్పిన్నర్‌లో కొంచెం మిస్టైమ్ అయినా బాల్ 6 వెళ్ళిపోతది ఈజీగా నార్మల్‌గా. సో, స్పిన్నర్‌కి ఇవ్వడం రిస్క్ అనిపించింది. అప్పటికి ఆల్మోస్ట్ రిస్కే అయ్యేది. లాస్ట్ రిస్కే అయిపోయేది. ఆ ఫస్ట్ ఆ బాల్ లాస్ట్ బాల్ 6 4 ఉంటే ఏముందిరా, ఫస్ట్ బాల్ మామూలు కాదు. ఫస్ట్ బాల్ 6 కొట్టే వాళ్ళే కనెక్ట్ అవ్వలే గానీ ఫస్ట్ బాల్ 6 ఎళ్ళాల్సిందే. ఆ! సెకండ్ బాల్ కొంచెం లక్ ఫేవర్ చేసుంటే కొంచెం పైకెళ్ళుంటే అది 4 అది ఇంక సౌత్ ఆఫ్రికా ఇంకా ఎంత మాట్లాడుకున్నా ఇంక అంతే. క్రేజీ మ్యాచ్, బట్ హార్డ్ లక్ ఫర్ ఆఫ్ఘనిస్తాన్. ఈసారి ఈ వరల్డ్ కప్ కి నాకు తెలిసి క్వాలిఫై అవ్వడం కష్టం ఇంకా. కానీ బెస్ట్ మ్యాచ్ జనరల్‌గా సౌత్ ఆఫ్రికా ఎప్పుడైనా ఇట్లాంటి మ్యాచెస్‌లో ఎప్పుడు లూజింగ్ సైడ్ ఉండేది. ఈ మధ్య కొంచెం లక్ రివర్స్ అయినట్టుంది సౌత్ ఆఫ్రికాకి. ఈ అవును, మధ్య అన్ని ఓడిపోయే మ్యాచ్‌లోనే గెలుస్తున్నాయి. వాళ్ళు అవునవును. నిజంగానే మాత్రం. టెస్ట్ ఛాంపియన్‌షిప్ అప్పటి నుంచి కొంచెం బాగా తిరిగింది వాళ్ళ సైడ్ కొంచెం లక్ గానంత ఫేవర్. పవూమా, హ్మ్. టెంబా పవూమా. కానీ ఇప్పుడు కూడా కొంచెం వాళ్ళకి ఛాన్స్ ఉంటది. ఫైనల్‌కెళ్తే ఎందుకో వాళ్ళే కొడతారనిపిస్తుంది. కొంచెం లక్ ఫేవర్ చేసి తిరిగితే వాళ్ళకే తిరుగుతదన్న నాకు తెలిసి. ఇప్పుడు ఛాంపియన్‌షిప్‌లో తిరిగింది కదా! టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో. చూద్దాం. మనోళ్ళు ముందు ఎవరెళ్తారో. అది ఇంగ ఈ మ్యాచ్ గురించి ఇంకింత ఎక్కువ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇంకో మ్యాచ్‌కెళ్దాం. వెస్ట్ ఇండీస్ వర్సెస్ ఇంగ్లాండ్. ఇంగ్లాండ్. సో ఈ మ్యాచ్ ముందు మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? నేను ఈ వెస్ట్ ఇండీస్ మ్యాచ్ చూసా. వెస్ట్ ఇండీస్ గత 4, 5 టీ20స్ చూసా. దానిలో రొమారియో షెఫర్డ్, షెర్ఫెన్ రూథర్‌ఫోర్డ్ అసలు వీళ్ళు మామూలుగా ఆడట్లే. ఆల్మోస్ట్ ఫస్ట్ 2, 3 వికెట్స్ వెళ్ళిపోతున్నాయి. కానీ వీళ్ళిద్దరే ప్రతి మ్యాచ్ నిలబెడుతున్నారు. వాళ్ళు బ్రో గెలుస్తున్నారు. హ్మ్. షెర్ఫెన్ రూథర్‌ఫోర్డ్ ఏం ఆడిండు బ్రో ఇవాళ అసలు క్రేజీ ఆడిండు రూథర్‌ఫోర్డ్. నాకు చాలా బాగా ఆడాడు. పెద్ద డౌట్ ఏందంటే ఇంత మంచి ప్లేయర్ షెర్ఫెన్ రూథర్‌ఫోర్డ్‌ని గుజరాత్ గుజరాత్ టైటన్స్ ఎట్లా వదులుకున్నదిరా? ఏడు. వదులుకొని ముంబైకి పంపించింది. హ్మ్. అంబానీ ఈ గుజరాత్ వాళ్ళు ఫస్ట్ హార్దిక్ పాండ్యాని ముంబైకి పంపించిండ్రు. ఇప్పుడు షెర్ఫెన్ రూథర్‌ఫోర్డ్‌ని. నెక్స్ట్ రషీద్ ఖాన్‌ని పంపిస్తారేమో నెక్స్ట్ ముంబైకి. అట్లే ఉన్నట్టుంది. సో హ్మ్. మ్యాచ్ కి వస్తే నేను యాక్చువల్ గా వెస్ట్ ఇండీస్ రీసెంట్ ఫామ్ అంత మంచిగా లేదు. నేపాల్ మీద కూడా ఓడిపోయారు వాళ్ళు రీసెంట్ హ్మ్. సిరీస్ లో. నేను యాక్చువల్ గా అంత స్ట్రాంగ్ ఉండరు, ఇంగ్లాండ్ మంచి స్ట్రాంగ్ ఉంది కదా, నేపాల్ మీద సరే క్లోజ్ పోయినా గానీ ఈ మ్యాచ్ ఇంగ్లాండ్ కే అనుకున్నా, హై స్కోర్ కొడతారు వాళ్ళకే అని. కానీ వెస్ట్ ఇండీస్ ఎక్స్పెక్ట్ చేయాల గెలుస్తుందని. మెయిన్ గా అసలు వాళ్ళు వికెట్స్ పడ్డాయి. వాళ్ళకి మెయిన్ ప్లస్ ఏంటంటే వెస్ట్ ఇండీస్ కి నికోలస్ పురన్ లేకపోవడం. అసలు నికోలస్ పురన్ ఇంత ఎర్లీగా రిటైర్డ్ ఇవ్వడం ఏంది 29 ఇయర్స్ కి.
సరే లేడు. మిగతా వాళ్ళు కవర్ చేశారు గానీ ఇనిషియల్ గా 2 వికెట్స్ పడ్డాయి. పోవెల్ అండ్ ఇనిషియల్ గా బ్రెండన్ కింగ్, షేవోప్ ఇద్దరు అవుట్ అయిపోయారు. ఇది మళ్ళీ వెస్టిండీస్ వాళ్ళు ఈ 100, 120కి ఆల్ అవుట్ అవుతారా, బ్యాటింగ్ కొలాప్స్ అనుకున్నా. కానీ రోస్టన్ చేసిని తీసుకొచ్చి మంచి పని చేశారు ఇప్పుడు ఈ మ్యాచ్ లోకి. ఎందుకంటే వాళ్ళ దానిలో లెఫ్ట్ హ్యాండర్స్ ఎక్కువ ఉన్నారని ఆఫ్ స్పిన్ తీసుకొచ్చారు. అది బాగా వర్కౌట్ అయింది వీళ్ళకి. అందులో బ్యాటింగ్ లో కూడా స్ట్రైక్ రొటేట్ చేసి నీట్ గా మధ్యలో వికెట్ ఆపాడు. తర్వాత ఎలాగో కొడతారు 10 ఓవర్స్ తర్వాత, వాళ్ళ దగ్గర హిట్టర్స్ ఉన్నారు కాబట్టి. సో మధ్యలో వికెట్ పడి ఆపాడు. అదే మెయిన్. వెస్టిండీస్ లో ఎప్పుడు లూజ్ అయ్యేది అదే. వస్తారు, కొడతారు, వెళ్ళిపోతారు. వికెట్ పడపడపడమంటే నిజం. ఇవాళ అలా ఆడలే. నువ్వు అన్నట్టు చేజ్ మంచిగా నిలబెట్టాడు. తర్వాత రూథర్ఫోర్డ్ కూడా యాక్చువల్లీ ఇనిషియల్ గా స్ట్రైక్ రొటేట్ చేశాడు బానే. వాళ్ళు అసలు మెయిన్ గా ఆదిల్ రషీద్ కెలకలేదు. చాలా బాగా వేసాడు. బౌలింగ్ బాగా పడింది. రెస్పెక్ట్ ఇచ్చారు. కెలకలేదు. మంచిగా స్ట్రైక్ రొటేట్ చేసి తర్వాత మెల్లమెల్లగా ఫాస్ట్ బౌలర్స్ కొట్టడం మొదలెట్టారు. ఎక్స్పెక్ట్ చేయాల 180 కష్టం అనుకున్నా 196కి వెళ్ళింది. లాస్ట్ లో హోల్డర్ వచ్చి మంచి ఫినిష్ ఇవ్వడం. కానీ ఇది ఇంకొక వెస్టిండీస్. ఇది ఒకప్పుడు వెస్టిండీస్ ఇలా ఉండేది. ఇలా పడితే 100కు 120, 120కి ఆల్అౌట్ అయిపోయారు. కానీ అదే కదా. ఇప్పుడు బౌలర్స్ డారెన్ సామీ 2 టైమ్ వరల్డ్ విన్నింగ్ కెప్టెన్ కదా, వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్. నెక్స్ట్ ఇంగ్లాండ్ బ్యాటింగ్ వద్దాం. ఇంగ్లాండ్ బ్యాటింగ్ యాజ్ యూజువల్ గా ఫిల్ సాల్ట్ ఉన్నంతసేపు రచ్చలేపేసి వెళ్ళిపోయాడు. బట్లర్ ఇద్దరు బాగా ఆడారు. ఇద్దరు బాగా ఆడారు. జోకబ్ బెర్తల్ బాగా ఆడారు. తర్వాత లాస్ట్ లో హ్యారీ బ్రూక్, టామ్ మ్యాన్సన్ వీళ్ళంతా పర్ఫార్మ్ చేయలేరు. హ్యారీ బ్రూక్ ఉన్నంతసేపు కొంచెం 50-50 ఉండే మ్యాచ్. ఎవరు వీళ్ళు అన్న వాళ్ళని డామినేషన్ లేకుండే 50-50 ఉండే మ్యాచ్. ఈక్వల్ గా ఉండే. కానీ ఒక్కసారి హ్యారీ బ్రూక్ అవుట్ అవ్వగానే ఫటాఫట్ వికెట్లు పడడం స్టార్ట్ అయినాయి. ఈసారి కొత్తగా వెంకటేష్ జనరల్ చేజింగ్ కి బాగా అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. కానీ ఎందుకో మొన్న ఇండియా మ్యాచ్ కూడా కొంచెం స్లో పిచ్ ఉండే. ఇవాళ మ్యాచ్ కూడా బాగా స్పిన్ అయి ఉండే. ఎందుకు కొంచెం మరి బ్యాటింగ్ పిచ్ చేస్తలేరు ఈసారి వెంకటేలో. అండ్ ఇవాళ చూస్తే కూడా ఇవాళ మ్యాచ్ లో డ్యూ ఎక్కువ లేదు. జనరల్ వరల్డ్ కప్ ముందు ధోని అన్నాడు చూడు, ఈ T20 వరల్డ్ కప్ లో ఇండియాకి అగేన్స్ట్ గా వెళ్ళాలంటే డ్యూ విల్ బి ద మెయిన్ ఫ్యాక్టర్ అని. కానీ ఎందుకో ఇవాళ అసలు మ్యాచ్ లో పెద్ద డ్యూ లేదు. లాస్ట్ మ్యాచ్ కూడా ఇండియా మ్యాచ్ కూడా డ్యూ లేదు. సో ఇట్లనే డ్యూ లేకుండా కంటిన్యూ అయితే ఆశిద్దాం. మీద ఇంగ్లాండ్ లాస్ట్ 2016 వరల్డ్ కప్ లో 230 చేజ్ చేసిందంట సౌత్ ఆఫ్రికా మీద. అంత మంచి చేసింగ్ గ్రౌండ్ మనోళ్ళు. అంతెందుకు 2016 వరల్డ్ కప్ లోనే మన మీద వెస్టిండీస్ చేజ్ చేస్తారు 200 సెమీఫైనల్ లో. కానీ ఈసారి అలా లేదు, డిఫరెంట్ ఉంది. సో ఆలోచించాలి. టాస్ అప్పుడు ఫస్ట్ బ్యాటింగ్ బెటర్ అనిపిస్తుంది. ఈసారి వెస్టిండీస్ కొంచెం గట్టి పోటీ వచ్చేలా ఉందన్న సెమీస్ లో కానీ అలా వచ్చి. ఎందుకంటే వాళ్ళ కొంచెం స్ట్రాటజీ కానీ, కొంచెం బౌలింగ్ ఆప్షన్స్ కానీ, బ్యాటింగ్ ఆప్షన్స్ కానీ బాగానే ఉన్నాయి. బౌలింగ్ లో కూడా రొమేరో షెపర్డ్ బాగా వేస్తున్నాడు. మెయిన్ గా మోటీ ఫాస్ట్ బౌలర్ మోటీ వచ్చాడు. స్పిన్నర్స్ బాగా వేశారు. ముగ్గురు స్పిన్నర్స్. షమార్ జోసెఫ్ ఉన్నాడు వాళ్ళ పక్క. డెత్ బౌలింగ్ లో చూసావా షమార్ జోసెఫ్ అన్ని యార్కర్లే, ఒక్కటి మిస్ అవ్వట్లే. లైక్ చాలా కాలం తర్వాత వెస్టిండీస్ నుంచి ఒక ప్రాపర్ ఫాస్ట్ బౌలర్ ఒకవేళ ఐసీసీ ఇచ్చిన ప్రీ సీడింగ్ ప్రకారం వెస్టిండీస్ క్వాలిఫై, ఇండియా కూడా క్వాలిఫై అయిన గ్రూప్ లో సూపర్ 8 లో ఇండియా వెస్టిండీస్ ఒకటే గ్రూప్ లో ఉంటాయి. సో ఇండియాకి కొంచెం టఫ్ ఫిక్చర్. టఫ్ ఫిక్చర్స్ ఉండాలి. ఇప్పుడు మెయిన్ గ్రూప్స్ లోనే ఉంటే బయటికి అదే సెమీస్ ఫైనల్స్ వెళ్ళినప్పుడు కొంచెం బాగుంటది. క్వాలిఫై అవ్వకపోతే కూడా బాగుంటది. ఇంకోటి కాదు ఇండియా ఇట్లా ఎక్స్పెక్టేషన్స్ కప్పకూడదు అనుకుంటే ప్రతిసారి కొట్టలేదు. చాలా సార్లు మనం చూసింది అది, చాలా సార్లు జరిగింది. కానీ ఇప్పుడు ఏమైందో చూద్దాం. ఇన్ని సాంగ్స్ ఫస్ట్ మ్యాచ్ కే తేడా కొట్టేసింది గురు. అది అప్పటిదాకా హైప్ ఇచ్చి ఫస్ట్ మ్యాచ్ 66 for 6 అంటే ఏంది? ఇంకా రేపటి మ్యాచ్ కి అభిషేక్ శర్మ కూడా డౌట్ లో ఉన్నాడు. మరి రాడు మోస్ట్లీ. నమీబియాతో కాబట్టి మ్యాచ్ అవసరం లేదు. కొంచెం వీళ్ళు కూడా రిస్క్ తీసుకోవాలి టీమ్ మేనేజ్మెంట్ కూడా. బుమ్రా కూడా ఆడకపోవచ్చు. ఎందుకంటే బుమ్రా ఆడతాడు. ఎందుకంటే పాకిస్తాన్ మ్యాచ్ కి ప్రాక్టీస్ ఉండాలి అన్నట్టు. సో ఫైనల్లీ మీ సంజు శాంసన్ కి ఛాన్స్ వస్తుందంటున్నావా? రేపైనా వరల్డ్ కప్ లో ఆడే ఛాన్స్. రేపైనా బాగా ఆడతాడేమో అని చెప్పి
ఆశిద్దాం. రేపు చూద్దాం మామూలు ఏమవుతదో. ఏమోరా ఇలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్న ప్రతిసారి డిసప్పాయింట్ చేస్తున్నాడు సంజు. రేపు మామూలు కొట్టడు చూడు సంజు శాంసన్. దెబ్బకి ఇండియన్ మేనేజ్మెంట్ కి సంజు శాంసన్ ఉంచాలా, అభిషేక్ శర్మ తీయాలా, ఇషాన్ కిషన్ తీయాలా అనే థాట్‌లో ఉంటారు చూడు. డౌట్ సో ఏం లేదు. సంజు రేపు సెంచరీ కొట్టినా గానీ ఇషాన్ కిషనే వస్తాడు. అది ఫిక్స్. హ్మ్. కాకపోతే కొడితే కొద్దిగా ఫ్యాన్స్ హ్యాపీ అయితారు అంతే. ఓకే. మాట్లాడితే ఇంగ్లాండ్ వాళ్ళు ఇంకా లాస్ట్‌లో ఫినిష్ చేయలేకపోయారు. మంచి బౌలింగ్ కూడా వేశారు వెస్ట్ ఇండీస్ వాళ్ళు. సో దాంతో వెస్ట్ ఇండీస్ వాళ్ళు గెలిచారు. కానీ ఈసారి వెస్ట్ ఇండీస్ మంచి పోటీ ఇస్తుంది అన్ని టీమ్స్ కి కంపేర్ టు ప్రీవియస్ వరల్డ్ కప్స్, అంటే రీసెంట్ వరల్డ్ కప్స్. సో వెస్ట్ ఇండీస్ ఇస్ గోయింగ్ టు గుడ్ కాంపిటేటర్. దీని తర్వాత నెక్స్ట్ ఆస్ట్రేలియా ఐర్లాండ్ మ్యాచ్ జరిగింది. దాని గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం రాలేదు. అంత ఇంట్రెస్టింగ్ గా కూడా ఏం జరగలేదు. సో ఎలాగో సో ఆస్ట్రేలియా గెలిచేసింది. ఆస్ట్రేలియా యొక్క న్యూస్ ఏంటంటే మిచెల్ మార్ష్ ఇవాళ మ్యాచ్ ఆడలేదు. టాప్ క్యాప్టెన్ సో వాళ్ళు ప్రికాషనరీగా స్టీవ్ స్మిత్ స్రీలంకకి కవర్ గా ట్రావెల్ చేస్తున్నారట. సో మేబీ ఇన్ కేస్ మిచెల్ మార్ష్ రూల్డ్ అవుట్ అయితే స్టీవ్ స్మిత్ వచ్చే ఛాన్స్ ఉంది ఆస్ట్రేలియా టీంలోకి. ఇప్పుడు బిగ్ బ్యాష్ లో ఫామ్ చూసి ఎలా ఉందో అసలు మామూలు ఫామ్ లో లేడు బిగ్ బ్యాష్ లో. అందులోనూ ఇప్పుడు మిచెల్ మార్ష్ కూడా అయితే ఓపెనర్ గానే వస్తాడు ఇక. కావచ్చు. సో అది దట్స్ ఇట్. దట్ ఈస్ ద లేటెస్ట్ న్యూస్ గైస్. సో మీరేమనుకుంటారు రేపు సంజు? ఓకే ఎండ్ చేయి నెక్స్ట్. సో మీరేమనుకుంటున్నారు రేపు సంజు శాంసన్ రేపు మ్యాచ్ లో ఫామ్ వస్తుందా? T20 వరల్డ్ కప్ లో ఫామ్ అందుకుంటాడా? అట్లీస్ట్ హాఫ్ సెంచరీ అని చేస్తాడా, లేకపోతే మళ్ళీ సింగిల్ డిజిట్ స్కోర్ కి అవుట్ అవుతాడా? కమెంట్. ఓకే, దట్స్ ఆల్ ఫ్రమ్ ద వీడియో గైస్. మళ్ళీ రేపు మంచి ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరిగితే మళ్ళీ వస్తాము. మా వీడియోస్ ని ఫాలో అవుతూ ఉండండి. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. విల్ గెట్ ఇన్ టచ్. బై గైస్.